టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు అతి ముఖ్యమైన మ్యాచ్ నేడు జరగనుంది. భారత్ తన 2 సూపర్ 8 మ్యాచ్ లో జింబాబ్వేను ఢీ కొట్టుంది. జింబాబ్వేపై గెలవడం కష్టమేమీ కాకపోవచ్చు, కానీ తొలి మ్యాచ్ లో 76 పరుగుల తేడాతో భారీ పరాజయంతో నెట్ రన్ రేట్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారీ విజయం సాధించడమే పెద్ద సవాల్. ఈ మ్యాచ్ లోనే కాదు, సెమీఫైనల్ రేస్ లో ఉండాలంటే తన చివరి సూపర్ 8 పోరులోనూ టీమిండియా నుంచి విజయం సాధించాల్సి ఉంటుంది. చెరో మ్యాచ్ లో నెగ్గిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ గ్రూప్ 1 లో రన్ రేట్ లో చాలా ముందున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ లో టాప్ 2 లో నిలవాలంటే భారత జట్టు అద్భుతంగా ఆడాల్సిందే. టోర్నీలో టీమిండియాలో బ్యాటింగ్ విభాగం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం, తిలక్ వర్మ బ్యాటింగ్ లో తడబడడం కాస్త భారత్ ను ఇబ్బంది పెడుతోంది. దక్షిణాఫ్రికాపై చాలా మంది బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా అనవసరంగా అవుట్ అయ్యారు. పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. పవర్ ప్లేలో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఈశాన్, అభిషేక్, తిలక్లకు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా వాళ్ళ స్కోరింగ్ అవకాశాలను తగ్గించాయి. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన శాంసన్ ను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లిన రింకు సింగ్ తిరిగి జట్టుతో చేరాడు. కానీ ఈ మ్యాచ్ కు అతడికి తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమే. సంజు శాంసన్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో బుమ్రా సూపర్ ఫామ్ భారత్ కు గొప్ప సానుకూలాంశం. అతడితో పాటు అర్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అలాగే అక్షర్లతో కూడిన భారత బౌలింగ్ దాడిని తట్టుకుని నిలవడం జింబాబ్వేకు పెద్ద సవాలే. మ్యాచ్ వేదిక చేపాక్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భారత్ ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.